కార్యక్రమాలు పెట్టిన సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయా? మీరు ఒక్కసారి ఒక ఫోన్ కాల్ నెంబర్ ఇవ్వండి, ప్రజా సమస్యలు మేము పరిష్కరిస్తామని. ఇంత ముందు ఉన్నట్టుగా 1102 ఎంత దానికే వస్తాయి. నేను అనేది మన దాంట్లో ఇవ్వండి, 100 మంది కాల్ చేస్తారు. మనకి దాన్ని ఏమంటారంటే క్విక్ రియాక్షన్ టీమ్ లాగా తక్షణ పరిష్కారం కావాలని కోరుకుంటాడు ఎవరికాళ్ళు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దులేరా అనేటువంటి ఫీలింగ్. ఖచ్చితంగా ఒక దౌర్జన్యం జరుగుతోందా నేను అట్లాంటి వాటిట్లో అది కరెక్ట్. కానీ సివిల్ మ్యాటర్స్ లో ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ప్రతి సమస్యకి జెండా తెలిసిపాత్ పరిష్కారం అన్నట్టు సర్వరోగ నివారణ, అట్లాగా సర్వరోగ నివారణ రాజకీయ పార్టీ కార్యాలయం అనేటటువంటి ముద్ర వేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళ బానే ఉంటుంది. రేపు పోయేటప్పటికి తెలుగుదేశం కార్యాలయం దగ్గరికి వెళ్ళామండి, జనసేన కార్యాలయం దగ్గరికి వెళ్ళాము. మొన్న నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఏంటయ్యా అంటే వాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు, మంగళగిరి దగ్గర పనిచేస్తుంది జ్యుడిషియల్ అకాడమీలో. వాళ్ళ అమ్మాయి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, బిడ్డ కూడా ఉంది. అమ్మాయి మిస్ అయింది. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్, నువ్వే వెళ్ళి ఎత్తుక్కో, ఎక్కడుందో అడ్రస్ చెప్పి మేము తీసుకొస్తా ఉన్నారా? ఎక్కడుందో అడ్రస్ తెలిస్తే నేనే తెచ్చుకుంటాను కదా, వాళ్ళకి ఎందుకు వెళ్తాను సార్ నేను అంటున్నారు. పోలీసుల యాటిట్యూడ్ ఎట్టుంటది? లేచిపోయింది, లేకపోతే అది వయసు పెద్ద వయసు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ గారు అంటే ఎక్కువ సీరియస్ తీసుకోరు. అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అట్లాంటి వాటి. అందుకని జనసేన ఆఫీస్కి వెళ్ళాడట ఆయన. జనసేన ఆఫీస్కి వెళ్తే కంప్లైంట్ వాళ్ళు విన్నారు, సరే కాగితం ఇచ్చిపోండి అన్నారు. ఏంటి పరిష్కారం? పోలీస్ అధికారికి